హాయ్ అండి. టమాటా ఎగ్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూపించబోతున్నానండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. మనం ఇదంతా ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి ముందుగానే 4 ఎగ్స్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వాటికి ఘాట్లు పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల తినేటప్పుడు ఎగ్ చాలా బాగుంటుంది. ఉప్పు కారం లోపలికి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. డైరెక్ట్గా ఎగ్స్ టమాటాలు వేసేదానికంటే ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది మీకు. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. మనం ఆయిల్లో ఎగ్స్ని ఫ్రై చేయడానికి కారం ఉప్పు వేసాం కదా, అందువల్లే ఈ కలర్ ఉందండి. చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ముందుగానే మనం మీడియం సైజు 4 టమాటాలని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. మనకి టమాటా ముక్కలు మొత్తం బాగా సాఫ్ట్గా అయిపోవాలి. టమాటా ముక్కలు మనకి తొందరగా సాఫ్ట్గా ఉడకడానికి మనం మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుంది, గ్రేవీగా వస్తుంది. చూసారు కదా, చాలా వరకు మగ్గిపోయింది. ఒక్క నిమిషం ఇంకొకసారి మగ్గిద్దాము, బాగుంటుంది కర్రీ. ఆల్మోస్ట్ మగ్గిపోయింది. చూసారా, టమాటా ముక్కలు కనిపించట్లేదు మనకి, మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను కారం పొడి, నేను వెల్లిపాయ కారం వేస్తున్నానండి. మీ దగ్గర వెల్లిపాయ కారం లేకపోతే మామూలుగా కారం అయినా వేసుకోవచ్చు. ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఆయిల్ పైకి వచ్చింది, ఎంత గ్రేవీగా ఉందో చూసారా. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకునే ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత ఒక్క నిమిషం అలా మగ్గనిద్దాము, బాగుంటుంది అలా. నేనైతే ఇది ఈవినింగ్ డిన్నర్లో చేస్తున్నానండి. డిన్నర్లోకి మేము చపాతీలు చేసుకున్నాము, అందులోకి కర్రీ చాలా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుంది. అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర చల్లుకొని వడ్డించేసుకోవడమే, అంతేనండి. చాలా ఈజీ, సింపుల్గా ఉంటుంది, దేంట్లోకైనా బాగుంటుంది ఈ కర్రీ అనేది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఓకేనండి, బాయ్ అండి.